నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ హిస్టరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇరాన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక ఇస్లామిక్ దేశం. కానీ ఒకప్పుడు అక్కడ హిందూ వ్యాపారులు ఉండేవారని, అద్భుతమైన హిందూ దేవాలయాలు ఉండేవని మీకు తెలుసా? అసలు అక్కడ హిందువులు ఎలా ఉండేవారు, తర్వాత ఏమైపోయారు? 2000 ఏళ్ల నాటి ఈ నిజమైన చరిత్ర ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం చరిత్రలోకి వెళ్తే ప్రాచీన ఇరాన్ను పర్షియా అని పిలిచేవారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన ఋగ్వేదానికి పర్షియన్ల మతగ్రంథమైన అవెస్తాకి మధ్య చాలా పోలికలున్నాయి. అక్కడ దేవతలను అహురా అంటే మన దగ్గర అసురా అనే పదం ఉంది. భాషలు వేరైనా భావనలు ఒకటే. అంటే భారతీయులు పారసీకులు ఒకప్పుడు ఒకే మూలాల నుండి వచ్చిన అన్నదమ్ములు అని చరిత్రకారులు చెప్తారు. అప్పట్లో అక్కడ జొరాస్ట్రియనిజం ప్రధానంగా ఉండేది. జొరాస్ట్రియనిజం అనేది ప్రాచీన పర్షియా, ఇప్పటి ఇరాన్లో పుట్టిన ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఏకేశ్వరోపాసన మతం. ఇది మంచి మరియు చెడుల మధ్య జరిగే పోరాటాన్ని బోధిస్తుంది. కానీ 7వ శతాబ్దంలో చరిత్ర ఒక్కసారిగా మారిపోయింది. ఇస్లామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ పర్షియా జరిగింది. దీనివల్ల అక్కడ పాత సంస్కృతి, మతాలు క్రమంగా తగ్గిపోయి ఇస్లాం ప్రధాన మతంగా మారింది. అయితే ఆ సమయంలో అక్కడ హిందూ జనాభా పెద్దగా లేదు. మరి హిందువులు అక్కడికి ఎలా వెళ్లారు? అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సుమారు 18వ 19వ శతాబ్దాల్లో మన గుజరాత్ మరియు సింధు ప్రాంతాలకు చెందిన ధైర్యవంతులైన హిందూ వ్యాపారులు సముద్ర మార్గాల ద్వారా ఇరాన్కు వెళ్లారు. ముఖ్యంగా బందర్ అబ్బాస్, బుషెహర్ వంటి పోర్ట్ నగరాల్లో వారు సెటిల్ అయ్యారు. వ్యాపారం అంటే మామూలుగా కాదు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో వారు కీలక పాత్ర పోషించారు. అక్కడ వాళ్ళు కేవలం వ్యాపారమే చేయలేదు, మన సంస్కృతిని కూడా తీసుకెళ్లారు. అక్కడున్న హిందూ వ్యాపారులు కలిసి 1870లో ఒక అద్భుతాన్ని నిర్మించారు. అదే హిందూ టెంపుల్ ఆఫ్ బందర్ అబ్బాస్. దీని గోపురం చూడటానికి మన భారతీయ శైలిలో కాకుండా కొంచెం విభిన్నంగా ఉంటుంది. అప్పట్లో అక్కడ శివరాత్రి, దీపావళి పండుగలను చాలా గ్రాండ్గా జరుపుకునేవారు. సముద్ర ప్రయాణాలు చేసే భారతీయ నావికులు ఈ గుడికి వచ్చి మొక్కుకుని వెళ్లేవారు. ఆ కాలంలో ఇదొక మినీ ఇండియాలా ఉండేదట. మరి అంతటి వైభవం ఉన్న హిందువులు ఇప్పుడు అక్కడెందుకు లేరు? దీనికి ప్రధాన కారణాలు 2. మారుతున్న వాణిజ్యం. 20వ శతాబ్దంలో ట్రేడ్ రూట్స్ మారిపోయాయి. వ్యాపార అవకాశాలు తగ్గడంతో మనవాళ్లు వేరే దేశాలకు కొంతమంది తిరిగి భారత్కు వచ్చేశారు. ఇరాన్లో వచ్చిన విప్లవాలు, మారుతున్న చట్టాల వల్ల వ్యాపారులకు అక్కడ ఉండడం కష్టంగా మారింది. అలా మెల్లమెల్లగా జనాభా తగ్గిపోయి ఇప్పుడు అక్కడ హిందువులు దాదాపుగా కనిపించరు. ఈరోజు మనం ఇరాన్ వెళ్తే ఆ ప్రాచీన వైభవానికి గుర్తుగా బందర్ అబ్బాస్లో ఆ దేవాలయం శిథిలం కాకుండా ఇంకా ఉంది. ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు దీన్ని ఒక నేషనల్ హెరిటేజ్ సైట్గా గుర్తించి కాపాడుతోంది. ఇది మన పూర్వీకుల గొప్పతనానికి ఒక నిదర్శనం. చూశారుగా ఫ్రెండ్స్, ఇరాన్ గడ్డపై ఉన్న మన హిందూ చరిత్ర ఇది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.